కర్నూలులో నూతన అన్న క్యాంటీన్ ఓపెన్ అయింది. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జిల్లా కలెక్టర్ సిరి కలిసి క్యాంటీన్ ప్రారంభించారు. గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లను మూసివేశారని గౌరు చరితారెడ్డి తెలిపారు. పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ పునఃప్రారంభించారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం లభిస్తుండటంతో ప్రజల నుంచి అన్న క్యాంటీన్లకు ఆదరణ పెరుగుతుందని కలెక్టర్ అన్నారు. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో నూతనంగా 4 అన్న క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. అందరికీ నమస్కారం అండి. కర్నూలు జిల్లాలో ఇవాళ ఒక 4 అన్న క్యాంటీన్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పటికే మనకి 11 అన్న క్యాంటీన్స్ ఆల్రెడీ జిల్లా అంతా కూడా ఉన్నాయి. ఇవాళ మళ్ళీ కూడా ఇంకొక 4 ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా అన్న క్యాంటీన్‌లో భోజనము అలాగే లంచ్ ఆర్ డిన్నర్ 2 కూడా మనకి ఒక్కొక్క ప్లేట్‌కి రూ. 34 గవర్నమెంట్ భరిస్తూ ఉంది. బ్రేక్‌ఫాస్ట్ అంటే టిఫిన్‌కి రూ. 22 భరిస్తూ ఉంది. బట్ పబ్లిక్ మాత్రం ఒక రూ. 5 కట్టి ఈ భోజనం చేస్తూ ఉన్నారు. సో ఇంతకు ముందు కూడా ఈ 11 అన్న క్యాంటీన్స్ లో కూడా భోజనం ఎలా పెడుతున్నారు, బియ్యం అదే అన్నం ఉడుకుతుందా లేదా, ఎంత పెడుతున్నారు, పబ్లిక్ సంతృప్తి చెందుతున్నారా లేదా అని చెప్పి విజిట్ చేసి అడగడం జరిగింది. సో అందరూ కూడా చాలా చాలా బాగుంది భోజనం, 5 రూపాయలకి అసలు టీ కూడా రావట్లేదు ఈ కాలము, బట్ భోజనం చాలా బాగుంటుంది ఇక్కడ అని చెప్పి, ముఖ్యంగా అన్నము, కర్రీ, అలాగే సాంబారు, పెరుగు, పికిల్, ఈ 5 ఐటమ్స్ ఇస్తారు. ఈ ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయని చెప్పడం, అలాగే కర్నూలు జిల్లా మనకి అన్న క్యాంటీన్స్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ లో ఫస్ట్ అందరికీ నమస్కారం అండి. కర్నూలు జిల్లాలో ఇవాళ ఒక 4 అన్న క్యాంటీన్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పటికే మనకి 11 అన్న క్యాంటీన్స్